బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుంది. సాయంత్రం ఎన్నికల సంఘం ప్రెస్ మీటింగ్ నిర్వహించనుంది. 3 దశల్లో ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ పోలాండ్లో అందిస్తారు. సునీల్, కాసేపట్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదుర్కొన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు మరి కాసేపులోనే ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం, ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ కూడా రిజర్వేషన్లకు సంబంధించిన ఇష్యూ రావడంతో అటు హైకోర్టు బ్రేకులు వేయడంతో తెలంగాణ ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీస్ ని వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇటీవల కాలంలో పాత పద్ధతి ద్వారా అంటే 50% రిజర్వేషన్ లోపే కేటాయిస్తూ ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీ శాఖ ఇప్పటికే నివేదిక సమర్పించింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇప్పుడు ఎలక్షన్స్ ని మొత్తం కూడా మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలను కండక్ట్ చేయాలి, అది కూడా 50% రిజర్వేషన్ మించి ఉండకుండా నివేదికను కూడా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు మరి కాసేపులోనే ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా మరి కాసేపులోనే వివరించే అవకాశం, మీడియాతో మరి కాసేపులోనే పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం. అయితే ఎప్పుడెప్పుడు నిర్వహిస్తుంది, షెడ్యూల్ ఎన్ని దఫాలుగా వివరిస్తారనేదానిపై కూడా పూర్తి వివరాలు మరి కాసేపులోనే ఎలక్షన్ కమిషనర్ వివరించే అవకాశం. చక్రి, అయితే సునీల్, ఎన్ని దశలు ఎన్నికలు జరిపే అవకాశం ఉంది? దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా సునీల్? ప్రధానంగా 3 దశల్లో, అంటే మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. అది 3 దశలుగా, అంటే మనం అనుకున్నట్టుగా 11, 13, 16 తేదీ అనుకున్నప్పటికీ కూడా మరి ఆ డేట్ లో నిర్వహిస్తున్నా ఇంకా డేట్ ను మళ్ళీ పొడిగించడం కానీ తగ్గించడం చేస్తారని కూడా మరి కాసేపు క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే 3 దశల్లో సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించే అవకాశం. మొత్తం కూడా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు, గెజిట్ నోటు విడుదల చేశారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కి గ్రామ పంచాయతీ శాఖ నివేదిక కూడా సమర్పించింది. కాబట్టి ఆ నివేదిక ఆధారంగా 50% నుంచి రిజర్వేషన్లు ఉండే విధంగా ఎక్కడెక్కడ అధికారులు అయితే సమాయత్తం కావడం. ఇప్పటికే గ్రామాల్లో గ్రామీణ స్థాయిలో కూడా ఎన్నికల కోలాహలం కూడా స్టార్ట్ అయింది. ఆయా పార్టీ అభ్యర్థులు ఇప్పటికే తమ బలాన్ని నిరూపించేందుకు ఇప్పటికే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. ప్రస్తుతం అయితే ఎలక్షన్ కమిషన్ మరి కాసేపులోనే దాదాపు వివరించే అవకాశం. ఎందుకంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి 15th కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి 3,000 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఆ బకాయిలు సత్వరం విడుదలయ్యే అవకాశం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ బకాయిలు విడుదల కావాలంటే ఎలక్షన్ కండక్ట్ చేయాలని అనుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎలక్షన్స్ ని నిర్వహించాలని ఇప్పటికే ఆ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రస్తుతం అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి నివేదిక ఇచ్చింది. ఇక ఈ రోజు మరకాసులోనే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది మీడియాతో పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం. చెప్పండి. అయితే సునీల్, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పటి నుంచి ఉండే అవకాశం ఉంది? దానికి సంబంధించిన సమాచారం దగ్గర ఉందా సునీల్? ఈ రోజు నుంచి షెడ్యూల్ విడుదలైతే ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. ఈ రోజు నుంచి మరకాసులోనే ఈ ఎలక్షన్స్ సంబంధించిన వివరాలన్నీ కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ కౌముది కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించిన తర్వాత అన్ని విషయాలు ఈ రోజు నుంచి ఒకవేళ షెడ్యూల్ విడుదలైతే ఎలక్షన్ కోడ్ కూడా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంటుంది. డిసెంబర్ 11, 13, 16 తేదీలో ఎలక్షన్స్ కండక్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది చెప్పొచ్చు. మరి ఆ తేదీలో నిర్వహిస్తారా, లేదా మరి ఏమైనా తగ్గిస్తారా, లేదా మళ్ళీ ఏమైనా డేట్స్ ని ఎక్స్టెండ్ చేస్తారని కూడా మరి కాసేపులోనే ఎలక్షన్ కమిషన్ పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.